నువ్వు ఏంట్రా వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయేదేముంది, వీళ్ళందరూ ఇక్కడే కూర్చొని మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు, పిచ్చాపాటి వేశారు. నువ్వే వచ్చి కదిలిచ్చావు పండగ పిండి వంటలు అని. ఇంకేముంది, పిండి వంటలు అని చెప్పి అందరూ వంట రూమ్లోకి వెళ్ళారు. ఏం చేస్తున్నారు చూద్దాం పద. ఓహో, ఏం చేస్తున్నారమ్మా? పిండి వంట అడిగాడు కదా వాడు, రాగి పిండితోటి పిండి లడ్డు చేస్తున్నాం. పిండి వంటలు అంటే ఎవరైనా అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు ఇట్లాంటివి చేస్తారు. ఏంది, రాగి పిండి కూడా పిండి వంటేనా? రాగి పిండి పిండి వంట హెల్తీ లడ్డురా, హెల్తీ రాగి పిండి. సర్లే అయితే చెయ్యండి. ఏందో బయట కొనుక్కొచ్చుకొని తినేది కాదు, ఇది హెల్తీగా నేను చేసి పెడతాను చూడు. ఓకే కానీ అత్తయ్య పెట్టండి అత్తమ్మ, మంట చేయమంటే స్వీట్ చేస్తున్నారు. సరే రేపు చేస్తాలే రూపా, రేపు హాట్ చేస్తాలే, ఇప్పుడు స్వీట్ చేస్తాను. రేపు మళ్ళీ హాట్ చేసి పెడతాను నీకు. అదే రాగి పిండి లడ్డు ప్రాసెస్. ప్రాసెస్ చూద్దాం. ముందు నెయ్యి వేసుకోవాలండి. ఎంత నెయ్యి వేసుకోవాలి? ఒక 3 స్పూన్లు వేసుకుందాం. అథవా నా కోసం నెయ్యి పోయింది అత్తమ్మ, మీరు మరి అంత ఇంకా ఎక్కువ పోయాలా? వేయాలా? నన్ను మా ఇంటి దృష్టి పెట్టుకుని చేయండి మీరు. చూడండి మా పెద్ద కోడలు పొయ్యి పొయ్యి అంటుంది నెయ్యి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని పాపము తక్కువ అయిపోయిందంటండి. పోసానమ్మా. కావాలంటే తక్కువ అయితే మళ్ళీ వస్తారులేదు. నెయ్యి ధారాళంగా ఉండాలి. దీంతో 2 కప్పులు పోసుకుందామమ్మా రాగి పిండి. మన ఇష్టం. ఇది నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు 2 కప్పులు రాగి పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. అదే, లేకపోతే మళ్ళీ మాడిపోతుంది. ఎవరు కడుపు మంట? స్టవ్ క్యా లేకుంటే బాండీ క్యా? మనకే లేదు, మన కడుపుకే ఉంటుంది. మన కడుపు ఇప్పుడు చల్లగా ఉంటది. ఆ పిల్లకి ఇన్ని రోజుల నుంచి స్వీట్ చేయలేదు కదా, అందుకని కడుపు మండుతుంది. స్వీట్ లేదు స్వీట్ లేదని. నిన్న మళ్ళీ పండగ వస్తుంది కదా, అందుకు చేసి పెడుతున్నారు. మరి చేసుకోవాలి కదా. అంటే పిండి వంట అంటేనమ్మా ఒక్కరు చేస్తే ఏదో పిండి వంటలు చేయమని చెప్పినందుకు అది రాగి పిండి హెల్దీ ఫుడ్ అమ్మా. మీరు ఎప్పుడు తిన్నారో లేదో మరి. మీ అమ్మ రాగి సంగటి, రాగి మురుకులు. ఇప్పుడు రాగి మురుకులు వచ్చినాయి. చేశా, రాగి మురుకులు కూడా చేశాను. అప్పాలు కూడా చేసినారు. రాగి అప్పాలు కూడా చేశాను. ఏమనుకున్నావు? రాగి పిండ మజాక. ఇది మా ఛానల్లో అప్లోడ్ లో ఉందండి. రాగి అప్పాలు మా ఛానల్లో ఉంది, చూసేసేయండి. లేదమ్మా, ఈ రాగి పిండి ఇప్పుడు మరి ఎట్లా అవుతుందో నాకు తెలియదు. తిన్నావా ఎప్పుడన్నా? షుగర్ పేషెంట్లకు చాలా మంచిదమ్మా. మనం ముందే హెల్త్ కాన్షియస్ గా ఉండి. ఏంటి కలుపుతూనే ఉన్నావు దాన్ని? అసలు కలపకపోతే మాడిపోతుందమ్మా. ఇంకా కొంచెం వేసుకోవాలి నెయ్యి. మా పెద్ద కోడలు చెప్పినట్లు నెయ్యి పొయ్యాల్సిందే, వేయటం కాదు. నెయ్యి పొయ్యకపోతే అది వేగనే వేగదు. పొయ్యటమే, వేయించటమే. ఓం నమ శివాయ లేదు. మా చిన్న కోడలు చూడండి, ఓం నమ శివాయ అంటే నెయ్యి ఎక్కువ పోసానండి. అతివృష్టి అనావృష్టి. అది కాదండి, మా పెద్ద కొడుకేమో స్వీట్ చాలా ఇష్టము. మా చిన్న కొడుకేమో హాట్ ఇష్టము. నేను 2 తింటానండోయ్, సమంగా తింటా. నేను సమన్వయం చేయాలి కదండి, మళ్ళీ లేకుండా ఫీల్ అయిపోతారు. ఒట్టి స్వీట్లు చేసినా వాళ్ళిద్దరు ఫీల్ అవుతారు, ఒట్టి హాట్లు చేసినా వీళ్ళిద్దరు ఫీల్ అవుతారు. అమ్మా, నేను ఎక్కువ తిన్నానంటే కష్టం కదమ్మా, అందుకని చెప్పని ట్రై చేయండి. రాగి లడ్డు ఎలా వస్తుందో మేము చూపిస్తాము, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మా అక్క కొనుక్కునిందండి. ఇప్పుడు అందరి కోసం చేస్తున్నామండి. అంత లోపల ఇక్కడ చూడండి ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయండి. బెల్లం ఉంది, తర్వాత జీడిపప్పు ఉంది, యాలక పొడి ఉంది, యాలకల పొడి. ఇవన్నీ వెయ్యాలండి. చెప్తాం ప్రాసెస్. చాలా టేస్ట్ గా ఉంటుంది.
ప్రాసెస్ లో చెప్తామండి. ఎట్లయితే నేను చూడండి మా పెద్ద కోడలు కలుపుతుంది రాగి పిండి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మా అత్త పెట్టిన గరిక కాకుండా ఇప్పుడు ఆమె పెట్టిన గరిక తీసుకుంటే కానీ అది కలపలేదు. నా ఫేవరెట్ గైట గైస్. ఇప్పుడు నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఈ గైటనే వాడతాను. నేను ఇప్పుడు చూసిన కాబట్టి మీకు చెప్తున్నా గైస్. అయ్యో తీసేసిందా? నేను వంట చేయలేను గైస్. ఈమెకైతే స్పూన్ లేనండి, గరిట అవసరం లా. ఇట్లా స్పూన్లతో చేసినప్పుడు చూపిస్తలేండి. అట్లన్నీ నేను అన్ని సాంబార్ కూడా చెప్తాకే వేసుకుంటాను అనుకున్నారు చెప్పేటప్పటికి. అవును, మరి ఎప్పుడన్నా నువ్వు రాగి లడ్డు తిన్నావా? అసలు రాగి పిండి తిన్నావా ఇంతకు? నేను తిన్నాను అంతయ్య. రాగి సంగటి, ఇంకా ఇంకేం తిన్నారు? రాగి రొట్టె, అంతే. పప్పిల్లలు మా అమ్మమ్మ చేస్తారు అది. అసలు ఇప్పుడు ఎప్పుడు తినలేదు అది? తినలేదు. ఇదిగోండి బెల్లం ఉంది కదండి, ఈ బెల్లము 1/3 కప్పు బెల్లం వేసుకున్నాము. ఇది కరిగేంత వరకు కొంచెము వాటర్ వేసుకోవాలి. అది బాగా కరగనీయాలి. కరిగిన తర్వాత ఉడిగట్టాలి. మట్టి ఏదన్నా పుల్లలు అట్లాంటివి ఉంటే పోతుంది అనమాట. అందుకని కంపల్సరిగా అది ఉడిగట్టాల్సిందేనండి. నల్ల బెల్లం కాదు, తెల్ల బెల్లం. నల్లదైనా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుందండి. ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ ఇది చూసారా అండి ప్రాసెస్? బెల్లం ఎలా తయారు చేస్తారు అన్నది? అవును, ఇంతకు నీకు తెలుసా రూపాయి బెల్లం ఎలా తయారు చేస్తారో? నాకు తెలుసా, నేను చూసినాను. ఎట్లా చేస్తారు చెప్పు ఒకసారి. చెరుగడ్డల్లో నుంచి రసం అంతా తీస్తారు అత్తయ్య. రసం తీస్తారంటే ఎట్లా? చెరుగడ్డలు మిషన్స్ లో, మిషన్ లో పెట్టి చెరుకు, ఇప్పుడు చెరుకు బండి దగ్గరికి వెళ్తే మనం అన్ని తీస్తారు కదా, చెరుకు రసం తీస్తుంటారా? తీస్తారు. అన్ని తీసేసి మొత్తం ఆ జ్యూస్ అంతా ఇంత పెద్ద కడాయిలో మొత్తం అంతా ప్రాసెసింగ్ చేస్తారనమాట. మొత్తం ఇట్లా ఇలా చేస్తారు, అన్ని బాగా మరిగిస్తారనమాట ఆ రసాన్ని. ఎక్కడ చూసావు నువ్వు? నేను మా మామయ్య వాళ్ళ తోట ఉందన్నమాట, చెరుకు తోట, అక్కడ చూసాను. మదనపల్లి వెళ్ళినప్పుడు అట్లా చేసి వాళ్ళు బెల్లం అమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. అలా చేస్తుంటారు ఇప్పుడు కూడా చేస్తారు. ఎప్పుడన్నా పోతే చూడాలి అయితే. అది తెల్ల బెల్లం కాదు, నల్ల బెల్లం, బాగా టేస్టీగా ఉంటుంది. నేను చూడలేదులే. అమ్మమ్మ వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ కొడుకు. ఓకే ఓకే. స్కూల్ ఉంది కదా అండి, బాగుంటుందండి ప్రాసెస్ కూడా. ఏంటమ్మా ఒకళ్ళకి 3 ఉన్నారు, మరేంటి ఇప్పుడు నీకు ఎవరు అడ్డం రాలేదా? లేదురా, అడ్డమే, కానీ ఇది తిప్పాలంటే చేయి నొప్పి వస్తుంది. అందుకని చెప్పి ఈ పిల్ల కాసేపు ఆ పిల్ల కాసేపు తిప్పుతారులే అని చెప్పి ఇద్దరిని రమ్మన్న కోడలు ఇద్దరిని. చూసారండి అసిస్టెంట్స్. లేదండి, ఇది కొంచెం బాగా నొప్పి వస్తుంది ఎక్కువ తిప్పాలంటే. మామూలు వంటలన్నీ చేసేస్తాను, ఇబ్బంది లేదు. అట్లన్నీ అత్తయ్య వీడియో చూసారు కదండి, అన్ని బాగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని వీడియో తీశారు. మళ్ళీ ఇప్పుడు చైన్ అవుతుందని చెప్తున్నారు చూడండి, కావాలని. అంటే అసిస్టెంట్స్ కావాలండి మధ్యలో, లేకపోతే ఎలాగండి? మరి అత్తే చేసింది అనుకోండి, కొడలు సుఖపడిపోరు. చూసారా, ఇదండి మెయిన్ పాయింట్. టిపికల్ అత్త మెంటాలిటీ. ఇది మెయిన్ పాయింట్, చైన్ అవుతుందని కాదండి, ఇది మెయిన్ పాయింట్. మరి ఆ కోడలు కూడా చేయాలి కదండి. లేదండి కోడళ్ళ చెయ్యి కూడా పడితే ఇంకా రుచికరంగా వస్తుందని అందుకని ఇద్దరిని కోడలను పెట్టుకొని చేసుకుంటున్నామండి అని మేము అనుకున్నామండి. కానీ ఇదిగా ఇందాక చెప్పింది. మామూలుగా మా అమ్మ ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు నేను వచ్చాను అనుకోండి మధ్యలో, నువ్వేంట్రా ఇక్కడ, నా చేతి కింద కడ్డ పో అని పంపించేస్తుంది. ఇప్పుడు చూసారా, చూడండి రికార్డ్ అనమాట ఈ వంటంలో 4 ఉండడం. అందులోనండి ఈ రోజే స్పెషల్ ఐటమ్ చేస్తున్నామండి. ఇంతవరకు రాగి లడ్డు చేయలేదు, తిన్నాం గానీ చేయలేదు అనమాట. ఇప్పుడు పిండి వంట. పిండి వంట, రాగి లడ్డు పిండి వంట. పిండి వంట. పాయింట్ టు బి నోటెడ్ ఆల్ ది సబ్స్క్రైబర్స్. అంతే కదా మరి మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా, రాగి పిండి లడ్డు తింటే బాగుంటుందని. ఇది కూడా ఒక పిండి వంట అని అనుకోవాలి కదా వాళ్ళు. అందుకని రాగి పిండితో లడ్డు యాడ్ చేద్దామండి. నెక్స్ట్ పిండి వంటల్లో రాగి లడ్డును కూడా యాడ్ చేద్దామండి. ఇంతకు మీరు తినరా ఏంటి? జడ్జిమెంట్ ఎవరికి? చూసారా, వాళ్ళు చెప్పిన ప్రకారం రాగి లడ్డు అనేది పిండి వంట కాదన్నామని మాకు పెట్టారంట. మరి అంతే కదా మరి. నెక్స్ట్ సంక్రాంతి నుంచి పిండి వంటల్లో రాగి లడ్డు కూడా యాడ్ చేస్తున్నారు. మామూలుగా అరిసెలు చేసుకుంటారు, మెయిన్ పాయింట్ అరిసెలు, చక్కెరలు, చక్కలాలు. నెక్స్ట్ సంక్రాంతి నుంచి జడ్జిమెంట్ పాస్ చేద్దాం. అది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది, ఏమైతుందో చెప్తాం. బాగా వస్తే ప్రాసెస్ చేద్దామండి, లేకపోతే లేదా.
అట్లాంటివి కూడా ఉంటాయా? అవును అవును అత్తయ్య, ఉండాలి. లేకుంటే పాపము జనాలు ఏమనుకుంటారు, మనం చేసుకుంటున్నామని ఆ పిల్లకి ఏమో కాసేపు కలుపుతుంది. ఆ పిల్ల కలుపుతుంది కాసేపు. అదిగోండి అట్లా మార్చుకుంటున్నామండి ముగ్గురము. అంటే అది ఎక్కువ టైం పడుతుందండి, బాగా పచ్చి వాసన అంతా కూడా పోవాలి కదా, అందుకని చెప్పి. ఇదిగోండి పాపం మా పెద్ద కొడుకు చేయి నొప్పికుందని మా చిన్న కొడుకు కలుపుతుంది. కాసేపు అయితే నేను కూడా కలుపుతానండి. ఇప్పుడు ఒక సగము 30 అట్లా బాగా వేగిపోయిందండి. దాంట్లో దీంట్లో వేయకూడదంటండోయ్, దీంట్లో వేయాలంట, బెల్లం పాకంలో వేయాలంట. నేను అందులో వేస్తున్నా. ఏందమ్మా మరి ఇద్దరు అసిస్టెంట్స్ పెట్టుకొని దీంట్లో వెయ్యాలంట అంటున్నావు? కాదురా, నేను టక్కన దీంట్లో వేయిపోయి మర్చిపోయి అందులో వేసేస్తున్నా. అందుకని బాబు గుర్తు చేసింది మా కోడలు. అందుకనే వంట ఇంట్లో ఎవరిని వద్దంట నేను. చూడండి ఒకటి చేస్తానని. ఇప్పుడు పొరపాటున చేసేది కూడా హెల్ప్ చేస్తే మళ్ళీ వద్దంటారా చెప్తున్నారు. ఒకటిపై ఒకటి చేస్తానని చెప్పానే వద్దని చెప్పాను. ఇప్పుడు దీంట్లో వేయిపోయి దాంట్లో వేయిపోయాను. మరి ఆ పిల్ల చెప్పకపోతే దాంట్లో వేసేస్తాను కదా, అందుకే ఉండాలి. లేదు, ఎవరు లేకపోతే కరెక్ట్ గా నేను కంటిన్యూగా నీట్ గా చేసుకుంటూ. ఎవరు లేకపోతే అది వేసింటే వరే కాదు మీరు. లేదు లేదు, వేస్తా, అట్లేం మర్చిపోను. లేదండి టీచర్ అనిపించుకుంది, ఒప్పుకోరు. ఇక్కడ ఇంకొక టీచర్ కూడా ఉంది. లేదండి నేను ఒప్పుకుంటానండి. ఇంకో టీచర్ కూడా ఉంది. ఏదోలేండి, ఇప్పుడిప్పుడే పిల్ల బచ్చల్లాగా పెరిగినాం. మీరు కూడా ఒకరే చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీ కోడలను హెల్ప్ తీసుకోండి, మీ అమ్మగారిని హెల్ప్ తీసుకోండి, మీ అత్తగారిని హెల్ప్ తీసుకోండి. ఒకవేళ మీరు ఒకరే చేసుకోవాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి, సరేనా? ఎక్కువ చేసుకోండి, క్వాంటిటీలో తీసుకోకండి. ఒక చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఇది మేమేముందంటే ఇంతమంది ఉన్నాం కదా, అందుకని 2 కప్పులు తీసుకున్నాం. మేమేమంటే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని క్వాంటిటీ కూడా చాలా కొంచెంగా తీసుకున్నాం. 5గురు ఉన్నాం కదండి, తలా 2 రావాలి కదా, అందుకే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం. ఇంతేం తీసుకోలేదు, అయ్యో కొంచెమే తీసుకున్నాం. 2 కప్పులు తీసుకున్నాం అంతే. ఒక 20-25 వస్తాయి. ఏంటో పావు గంట అయిపోయింది, ఇంకా చేస్తూనే ఉన్నారు. అందుకే మేము వెళ్ళి బయటికి వెళ్ళి షాప్ లో తెచ్చేసుకుంటాం హ్యాపీగా. పిండి వంటలు చేస్తే ఒకరు చేయలేరు కదా, అందరు కలిసి చేస్తారు కాబట్టి ఫ్యామిలీ అందరు కూడా కలిసి చేసుకుంటారు కదా, బాండింగ్ బాగా ఏర్పడుతుంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. భార్యాభర్త ఒక పిల్లాడు, లేదంటే భార్యాభర్త ఒక పిల్ల, అందుకని చెప్పారని అట్లా కొనుక్కొచ్చేసుకుంటున్నారు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే పండుగలు వస్తున్నాయి అంటే ఏం చేసేవాళ్ళు, ఒకరింటికి అందరు వెళ్ళి పిండి వంటలు చేసేసేవాళ్ళు, అయిపోయేది. మళ్ళీ అందరు కలిసి ఇంకొకరింటికి పోయేవాళ్ళు. అట్లా అందరి ఇళ్లల్లో పోయి పిండి వంటలు చేసేవాళ్ళు. అంటే ఇంట్లో ఫ్యామిలీనే కాకుండా ఊర్లో వాళ్ళందరూ కూడా బాండింగ్ బాగా ఏర్పడి ఉండేది. ఇప్పుడు అట్లా కొనుక్కొచ్చుకొని తింటున్నారు కాబట్టి ఆ బాండింగ్స్ కూడా అట్లే ఉన్నాయి. అది అందుకోసమని ఇంట్లో చేసుకొని తింటే మంచిది. అదండి అట్లా క్లాస్ స్పీకర్, అలా క్లాస్ స్పీకర్. ఓకే, ఇంట్లోనే చేసుకుందాం, బయట తెచ్చుకోవద్దు. అందరం కలిసి చేసుకుందాం అంతే. మళ్ళీ నన్ను ఒకదాన్ని చెప్పొద్దండి, శనివారం సెలవేగా, అందరం కలిసి చేసుకుందాం. చూసారండి, శనివారం సెలవు అంట, అందుకని ఆ టైంలో ఇలా వినియోగించుకుంటారంట అంతే. మరి ఇంకెప్పుడు ఫోన్ చూసుకునేది, ఆ ఫోన్ చూసుకోవడం వల్ల ఎన్ని కంపెనీలు బాగుపడుతున్నాయి తెలుసా. ఒకరొకరు మాట్లాడుకోగలుగుతామో చెప్పు. ఇప్పుడు ఈ వంట చేస్తున్నాం కాబట్టి అందరము చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ వంట చేయలేదనుకో, నీ పాటికి నువ్వు, ఈ పిల్ల పాటికి ఈ పిల్ల, ఆ పిల్ల పాటికి ఆ పిల్ల, వాడికి పాటి వాడు, నా పాటికి నేను. ఇది చేయటం వల్ల అందరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా చేయడం వల్ల మీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ వాళ్ళు ఫోన్ లో చూసుకొని నీకు వ్యూవర్షిప్ పెంచుతున్నారు. చూసావా, అలా కూడా ఫోన్ ఉపయోగపడుతుంది. ఫోన్ కాదనట్లా, కానీ ఫోన్ ఉపయోగపడాలి, ప్లస్ బంధాలు కూడా ఉండాలండి. అది నేను చెప్పేది. అందుకనే ఇలా చూడటానికి పర్మిషన్ ఇచ్చారండి. ఇప్పుడంతా వంట చేయడానికి అందరు పూనుకున్నారనమాట. అందరం కలిసి చేస్తున్నామండి. మరి హాట్ కూడా చేస్తామండి. హాట్ ఇంకో రోజు చేస్తాము, అది కూడా మళ్ళీ వీడియో పెడతాం మీకు. ఫస్ట్ అయితే మనం రాగిపిండి లడ్డు. ఇది బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి. ఇదిగోండి వాటర్ ఇలా కరిగిపోయింది. అంటే నేను వడిగట్టట్లేదు, ఎందుకంటే బెల్లము రాళ్ళు కానీ మట్టి కానీ ఏమి లేదండి, చాలా బాగుంది. ఒకవేళ మీరు తెచ్చిన బెల్లంలో అట్లా ఉన్నాయని అనిపిస్తే కనుక
ఒడి కట్టుకోండి, లేకుంటే అవసరం లేదండి. మరి ఇప్పుడు దాంట్లో పైన ఉన్నవి ఏంటివి? అమ్మ ఇవి యాలక పొడి నాన్న. ఓకే. నువ్వు రాళ్ళు అనుకున్నావా, మట్టి అనుకున్నావా? లేదు లేదు, యాలక పొడి వేసాం కదా అది. రాగిపిండి మాత్రం చాలా సేపు వేగాలండి. బంధాలు బలపరుస్తున్నానండి. ఇదిగోండి లాస్ట్ టైటిల్. ఇదిగోండి, ఇద్దరు కోడళ్ళు కలిపి అయిపోయింది. ఇంకా మా పెద్ద అబ్బాయిని దించానండి రంగంలో. వాడి చెయ్యి పడితే గానీ టేస్ట్ రాదండి, అందుకని మా పెద్ద అబ్బాయిని దించాను. ఏం లేదురా, బంధాలు బలపరుస్తున్నారండి. ఎవరు? నేను కదా. ఆ తెలివితేట కూడా ఉండాలి కదండి. మాటలతో మాయ చేస్తున్నారు, అదే ఫెవికాల్ లాగా. మాటలతో మాయ చేసేది ఏముందండి, మన మనసు బాగుంటే అందరు బంధాలు మన దగ్గరకు వచ్చి కలిసిపోతుంటాయండి. ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుందండి. సరేమ్మా, ఆపేసి అక్కడ పెట్టేసేయమ్మా. పెట్టేసి ఇంకా జీడిపప్పు వేయించేసుకో. సరేలే, నేను స్టవ్ వెలిగిస్తాలే, ఎందుకు కష్టపడతా. చూసారా, మంట పెట్టే పనులని మా అమ్మ వేరండి. నెయ్యి కూడా వేస్తాలేమ్మా, నెయ్యి కూడా నేనే వేస్తా. కొంచెం వేయించు చాలు. స్పూన్ వేరేది ఇస్తానుండు నీకు వేయించడానికి. ఇదిగో ఈ స్పూన్తో వేయించేసి. నీ చేయి పెడితే టేస్ట్ బాగా వస్తుందిరా, అందుకని వేయించమంటున్నా. అది ఇంతసేపు వేయించా మనం ఒక క్షణం పొడికి మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తారు చూడండి. కావాలన్నీ చెప్తున్నారండి, వినాలన్నీ చెప్తున్నారు. ఇంతసేపు మేము కష్టపడి తిప్పితే మాత్రం బాగా తిప్పినావమ్మ, ఓకే నీ చేయి పడితే బాగుంటుందని నేను చెప్పకుండా ఇప్పుడు మా బావ వచ్చినాక బాగా నీకు టేస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. మరి అవును, ఎంతైనా మా పెద్ద అబ్బాయి చేయి కంపల్సరీ పడాల్సిందేనండి. మరి చిన్నోళ్ళు లేడు అనుకుంటారేమో, మరి ఎవరొక వీడియో తీయాలి కదండి. ఆ డ్యూటీ వాడికి అప్పచెప్పాను. ఎవరిని ఖాళీగా ఉంచాం అందరినీ వాడేసుకుంటాం. నా పనే అదండి, వాడేసుకోవటం అందరినీ, కొడుకులని కోడలని. రేపు మనవాళ్ళు పుడితే మనవాళ్ళు కూడా వాడేసుకుంటారండి. ఓకేనమ్మా, అది ఏగిపోయినా. సరే ఇంకేసేయమ్మా, అందులో వేసేసి. నా పార్ట్ ఆఫ్ జాబ్ అయిపోయిందండి, ఇంకా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. సరేలే, ఇంక మేము చేసుకుంటాం. చాలు లేపో. నెయ్యి చొక్క కూడా వదలరండి. మరి టేస్ట్ రావాలి కదండి. పచ్చి వాసన లేకుండా బాగా వేగిపోయింది. నెయ్యిలోనే వేయించుకోవాలండో, ఈ నూనె పోయకూడదు. ఇదిగోండి జీడిపప్పు కూడా వేసేసాము. ఇంకా ఇప్పుడు బెల్లం వాటర్ పోసేసుకుందామండి. ఓకే, వద్దు చాలు. గ్లాస్ తీసుకొని వాటర్ పోయమ్మా అన్నాను. గ్లాస్ నీళ్ళు అనుకుని గ్లాస్ నీళ్ళు పోసేసిందండి మా కోడలు. కొంచెం పలచగా అయింది. మరి ఇంతకు ఏం చేద్దామమ్మా, అట్లా అయిపోయింది కదా, ఇబ్బంది అయిపోతుంది అని చెప్పానంటే, ఒక కోడలేమో హార్లిక్స్ వేద్దాం అత్తయ్య అని చెప్పాను. ఇంకొక కోడలేమో మైసూర్ పాకు చేస్తాం కదా అత్తయ్య, ఆ మైసూర్ పాకు లాగా రాగి పాకు చేద్దామని చెప్పని ఇదిగోండి రాగి పాకు చేసుకుంటుంది చూడండి చిన్న కోడలు. పెద్ద కోడలేమో ఆ హార్లిక్స్ అని చెప్పని ఆ హార్లిక్స్ వేయించిందండి. కానీ ఇది హార్లిక్స్ బర్ఫీ అంటారంట. బయట అమ్ముతారట హార్లిక్స్ బర్ఫీ అని. హార్లిక్స్ బర్ఫీ అని అమ్ముతారట, నేను తినలేదు. మనం ఎందుకని ఇట్లా రాగిలో హార్లిక్స్ వేసేసి రాగి హార్లిక్స్ లడ్డు చేసుకోకూడదు అని చెప్పని. టేస్ట్ అండి చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకి కూడా మీరు ఏం చేస్తారంటే, ఈ రాగి లడ్డు చేసి రాగి పిండి అని చెప్పకుండా ఇది చాక్లెట్ అని చెప్పి ఇవ్వండి, చాలా టేస్టీగా తింటారు. అయినా ఇప్పుడు చాక్లెట్ టేస్టే ఉందండి, ఇది రాగి పిండి టేస్ట్ లాగా లేదు, చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను నెక్స్ట్ కేక్ కట్ చేస్తున్నట్టు నిజంగా బాగుంది, ఎలా వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ లో పెడుతున్నాను. క్యూట్ లడ్డు, చాక్లెట్ లాగే ఉంది, బాగుంది. క్యూట్ చాక్లెట్ లాగా రాగి బర్ఫీ అన్నమాట. అలాగే నేను చేసినది నేను కట్ చేసి నేను మళ్ళీ ఎలా వచ్చిందో మీకు షార్ట్ రూపంలో తెలియజేస్తాను, ఓకేనా? నిజంగా బాగుంది భ్రమరా, అబద్ధం అని కాదు, బాగా వచ్చిందండి, చాలా బాగుంది. కానీ ఎక్కువ అవుతాయి అనుకున్నామండి, కనీసం 30 కూడా అవ్వలేదండి. ఆ 30లో ఒక 10 నా పాకానికి వచ్చిందండి. 10 ఎక్కడ వస్తాయి, ఎక్కడ వస్తాయి, 2-3 వస్తాయి అంతే. వస్తాయండి, పెద్ద పెద్ద కాదు. నేను చిన్న కదండి, నేను అన్ని చిన్నగా వాడతాను కాబట్టి చిన్నగా కట్ చేస్తాను. నేను ఇప్పుడు స్పూన్లు చిన్నవి వాడుతుందంటే అందుకని చిన్నవి కట్ చేసుకొని ఒకసారి నోట్లో వేసేసుకుంటుందంటండి.
అంతే కదండి. అంటే మాటికి కొనుక్కొని తినాలంటే కష్టము, ఎక్కువ అయిపోతే మళ్ళీ తినలేదు, మరి ఏం చేస్తుంది, అలా చేసుకుంటుంది కదండి. ఇప్పుడు ఎలా ట్రై చేస్తారో అలా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ ప్లేట్ ని తిరగేద్దామండి, ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు. కానీ బాగా వచ్చినాయి భ్రమరా. చూడండి మెచ్చుకుంటున్నారు, సాయి తెచ్చుకోండి. నన్ను మెచ్చుకోవట్లేదండి. చూసారు కదండి, చిన్న ప్లేట్లో నుంచి పెద్ద ప్లేట్లకు మార్చాను. ఇది రాగి పాక్ అనుకున్నాను, మాకేదో కొత్త పేరు చెప్తుంది ఇప్పుడు. అది రాగి పుడింగ్ లాగా ఉందిరా, పుడింగ్ పుడింగ్ అని. కోకోనట్ పుడింగ్. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ సంక్రాంతి. చాలా టేస్టీగా ఉందండి, ఎంత టేస్టీగా ఉంటే అంత టేస్టీగా. ఏందో చిన్నపిల్లలకు కదా కేకులు కోసుకుంటారు చూసారా, అట్లా కోసుకుందండి. అండి 10 కూడా రావన్నారు, నేను 15 తెప్పించానండి. ఇంకొంచెం చిన్నగా వస్తే 20 కూడా వస్తాయండి. ఇదిగోండి, ఇది చూడండి టేస్ట్, దాంట్లో హార్లిక్స్ లేదండి. రాజా సినిమాలో చెప్తారు చూసారా, బాగుంది భ్రమరా ఇది కూడా. ఇంకోటి ఇస్తాను. చాలు కొంచెం చాలు, మళ్ళీ తినాలి. ఇది గెరిటె లాంటిది కానీ గెరిటె కదా అలా చెప్తారే, ఆ టైప్ లో చాక్లెట్ లాంటిది కానీ ఇందులో చాక్లెట్. బాగుంది, అదిగో నాన్న తీసుకో ముసలు. ఇదిగో మామూలుగా సున్నుండలకి మనము పైన జీడిపప్పు పెట్టి ఉండలు కట్టుకుంటాం కదండి, అలా కూడా కట్టుకోవచ్చండి. మేమేంటంటే చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసేసాం. అంటే మనము నీళ్లు కొంచెము ఎక్కువ అయిపోయినాయని చెప్పాను అనుకుంటే లాస్ట్లో కొంచెం ఈ హార్లిక్స్ వేసుకొని కలిపేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే బాగా వచ్చినాయండి, నేను బాగా చాలా బాగున్నాయమ్మా, టేస్ట్ చాలా బాగుంది. చూడండి మామిడి చూడండి ఎంత చిన్న కట్ చేసి, పాక్, రాగి పాక్ లాగా కట్ చేసి. మైసూర్ పాక్, రాగి పాక్ తినలేం. అసలు బయట దొరుకుతాయి అవి? దొరుకుతాయి, ఎందుకు దొరకవు? బయట రాగి దొరుకుతుంది, రాగి హార్లిక్స్ లడ్డు ఎవరు దొరకదు, ఇది మనం ఇన్వెంట్ చేస్తాం అన్నమాట. అంతే.